యూ కాంట్ ప్రెడిక్ట్ హిజ్ రియాక్షన్ ఆర్ ఫీలింగ్స్, రైట్, వాట్ ఎవర్. మీరు అసలు ఎందుకు పయ్యావుల కేశవ్ గారిని నేను జగన్ పక్కనే కూర్చుంటాను, నాకు ఆ సీట్ ఇవ్వండి అని అడిగారంటే అందులో వాళ్ళు అదేమి ఇది అంత ప్రేమ కాదండి. ఇప్పుడు కాదు ఇప్పుడు నేను ఎస్ కేశవ్ తోటి నేను అన్నమాట నిజం. నేను అక్కడ మీ రామారావు కనుక్కున్నప్పుడు కూడా చెప్పా, కేశవ్ మేము అందరం ఉంచున్నాం లాబీల్లో ఉన్నప్పుడు నేను మొన్న సెక్రటేరియట్లో సీఎం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు, నేను ఇంకొద్దిమంది మంత్రులు ఆయన బయట ఆయన సెక్రటరీ ఛాంబర్లో కూర్చున్నప్పుడు వచ్చింది చర్చ. సరిగ్గా 3 రోజుల క్రితం ఏదో సీటింగ్లు ఇస్తున్నారా, సీటింగ్లు ఇస్తే నాకు 2 వార్డ్స్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళు కూర్చొని సైడు ఇయ్యన్నా నాకు, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నేను సరదాగా అన్నమాట వాస్తవం. అదే మాట అనుకోకుండా మీ రామారావు కలిసినప్పుడు పక్కనే కేశవ్ కూడా ఉంటే నేను ఈ మాట అన్నా. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎస్ పక్కనే నిత్యం కొట్టుకునే వాళ్ళు దూరంగా కాకుండా పక్కనే ఉంటే ఆయన మాట్లాడేదానికి సమాధానం చెప్పే అవకాశం ఇమీడియట్గా నాకు వచ్చినప్పుడు, ఆయన చేసిన ఆరోపణ మీద ఇమీడియట్గా ఆ పక్కనే ఉండి నేను దాన్ని ఖండిస్తున్నప్పుడు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి చూసేవాడికి ఇంట్రెస్ట్గా ఉంటుంది, మాట్లాడాలనుకున్న ఆ కిక్కే వేరప్ప అన్న ఉద్దేశంలో. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు వస్తే మాకులాగా పొగడరు కదా, వాళ్ళు ఏదో కామెంట్లు చేస్తారు, ఆ కామెంట్ని ఖండించే అవకాశం వస్తుంది. ఆ మూలెక్కడో కూర్చుని ఖండించడం కన్నా ఆయనకి దగ్గరలోనే ఉండి ఆయన అన్న మాటని ఖండిస్తే సబబుగా ఉంటుందని, అంటే మీరు కిక్ అనేసారు మనసులో మాట, కానీ సబబుగా ఉంటుందేమో అని చెప్పి నేను కేశవ్ గారిని ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి కాబట్టి ఆయన నేను అడిగా. సరే, చెప్పడానికి బాగానే ఉందిలేండి, మీరు చెప్పడం పర్పస్ కాదు, నేను లైవ్ లో పెట్టడం, మీరు చెప్పడం, నేను కాదండి. ఇప్పుడు ఒకటే మాట వెంకటకృష్ణ గారు కాదు ఒక చిన్న మాట నేను చెప్పను. ఇప్పుడు అది ఓపెన్ సభ, అవును, 175 మంది ఫుల్గా ఉన్నారు, వీళ్ళు కూడా ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, సుమారు 220 మంది ఉన్న ఓపెన్ సభ. గ్యాలరీలో విజిటర్స్ మీడియా అందరూ ఉన్నారు. నేను